నమస్తే 2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కొన్ని విషయాల్లో చాలా జాప్యంగా ఉంటుంది. ఎవరైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ విషయాల్లో, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్లో కొంత ఆటంకాలు రావచ్చు. తర్వాత తల్లిగారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలు చూసుకోవాలి. కొంత హెల్త్లో డిస్టర్బెన్సెస్ ఏర్పడవచ్చు. అండ్ వెహికల్స్ పైన ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ధనుసు రాశి వారికి మాసంలో కనిపిస్తుంది. వివాహం కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసము కొంత అనుకూలమైన ఫలితాలు, అలాగే ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కొంతవరకు ఈ మాసం శుభ ఫలితాలను ఇచ్చే విధంగా ధనుసు రాశి వారికి ఉండబోతోంది. ఇక చాలా వరకు కొంత ట్రావెల్స్ ఎక్కువగా చేస్తారు. కమ్యూనికేషన్స్ అనేవి బాగా పెరుగుతాయి. సోదరిమణులతో ఉండే పాజిటివ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నైబర్స్తో, కొలీగ్స్తో ఉండే రిలేషన్స్ చాలా వరకు డెవలప్ అవుతాయి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ మాసంలో హెల్త్ కండిషన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. హౌస్ వైఫ్స్కి మాత్రమే కాదు, అందరికీ కూడా హెల్త్ సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉండడము, కొంత శత్రువుల పైన ఆధిపత్యము, అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం కూడా మాధ్యమిక ఫలితాలు ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని అవరోధాలు వస్తాయి. వచ్చినా కూడా సెప్టెంబర్ 16th తర్వాత వచ్చే డేస్, సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉండే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా సిచ్యువేషన్స్ మారబోతున్నాయి. ఇటు విదేశీ విద్య కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అండ్ విదేశాల్లో ట్రిప్స్, ఫారిన్ ట్రిప్స్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా కొంత పాజిటివిటీ అయితే ఈ మాసంలో కనిపిస్తుంది. తర్వాత కొంతవరకు హౌస్ వైఫ్స్కి మానసిక ప్రశాంతత అయితే చక్కగా ఉంది. కానీ బాడీలో కొన్ని పార్ట్స్లో పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్, అధిక శ్రమ, ఒత్తిడి కూడా కొంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ మాసంలో కొంత పూజ చేయాల్సిన దైవం విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవటం కానీ, గోవిందనామాలను పఠించడం కానీ ఇవి చేసినందువల్ల చాలా వరకు ఉపశమనం ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ఎవరైతే జాబ్స్ ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కూడా పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ రకంగా కొంత ఈ మాసం అన్నది విద్యా విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, లేకపోతే డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా పాజిటివిటీ కొంత ఉంది. అంటే మధ్యలో కొంత జాప్యము, అవరోధాలు ఉన్నా కూడా మ్యాక్సిమం అన్నది మనకి పాజిటివిటీగా కనబడుతూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఆరోగ్య పరిస్థితులు తీసుకున్న సెప్టెంబర్ మాసం అంతా కూడా పాజిటివిటీ అయితే కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.